నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 2021, 2026 బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తేడా ఏంటి? చాలా వ్యత్యాసం ఉంది. చాలా కనబడుతోంది. అదేంటి? అది తెలుసుకునే ముందు సార్ ప్రాసెస్లో మొట్టమొదటిసారి 60 లక్షలు తీసేసినప్పుడు మొత్తం కాంగ్రెస్ కూటమంతా కూడా గగ్గోలు పెడుతోంది. ఎందుకు అనేది ఎవరికి తెలీదు, టీఎంసీతో సహా. ఎందుకంటే 60 లక్షల మందిలో చనిపోయిన వాళ్ళు 24 లక్షల మంది పైన ఉన్నారు. డబుల్ ఎంటిటీస్ 1.38 లక్షలు, ఆబ్సెంట్ అయిన వాళ్ళు 12,20,000 మంది, షిఫ్ట్ అయిన వాళ్ళు 19,88,000 మంది. సో కొన్ని సంవత్సరాల నుంచి బోగస్ ఓటింగ్ జరుగుతూనే ఉంది ఈ 60 లక్షల పేరుతో వెస్ట్ బెంగాల్లో. సో ఎవరికి ఇప్పుడు ఇదంతా ఈ ఓట్స్ బెనిఫిట్ చేసినాయి అనేది అందరికీ అర్థమవుతుంది. అందుకే అప్సెట్ అవుతున్నారు సార్తో బెంగాల్లో అధికారంలో ఉన్న పార్టీ కానీ, కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ. ఈ సార్ ప్రాసెస్ దేశం అంతా కూడా జరగాలి. ఒక మార్పు చూస్తే ఘోరం వెస్ట్ బెంగాల్ భారతదేశంలోనే ఉందా అనే అనుమానం వస్తుంది. చాలాసార్లు చాలా సంఘటనలు మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు 2021లో పోస్ట్ పోల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఎంత ఘోరమైనవి అక్కడ దాడులు జరిగినాయంటే అన్నీ చెప్పడానికి కుదరదు. కొన్ని ఉదాహరిస్తాను. అవి కూడా మనం వీడియోస్ పెట్టడానికి కమ్యూనిటీ గైడ్లైన్స్ అడ్డం రావచ్చు కాబట్టి ఇమేజెస్ లేకపోతే టైప్ చేస్తాను. ఎందుకంటే ఎక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఏ రకంగా చూసినా కూడా మమతా బెనర్జీని కానీ టీఎంసీ వాళ్ళని కానీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, పనిష్ చేయాలి. 2021 ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన దాడులు భయంతో బతికారు 2026 దాకా అక్కడ హిందువులందరూ. ఎందుకంటే 2021లో బీజేపీ కార్యకర్తల మీద కానీ, సపోర్టర్స్ మీద కానీ, వాళ్ళ కుటుంబాల మీద, ముఖ్యంగా చాలామంది హిందువులు, షెడ్యూల్ కులాల వారు, వీళ్ళ మీద విస్తృతమైన దాడులు జరిగినాయి. హత్యలు, హత్యాకాండ, అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు, కాల్చివేతలు, దోపిడీలు, గ్రామాల నుంచి భారీగా వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. అనేక జిల్లాల్లో ఈ వలసలకు సంబంధించి చాలా సమోదైనాయి. ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది, సమీక్షించింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ 26 జిల్లాల్లో 16 జిల్లాల్ని ప్రభావితం ఇట్లా అయినాయి. 15,000 మందికి పైగా 15,000కు పైగా సంఘటనలు సమోదు చేసుకున్నాయంటేనే మనకి పోస్ట్ పోల్ వైలెన్స్ బెంగాల్లో ఎలా నడిచింది క్లియర్గా అర్థమవుతుంది. చాలా వరకు కూడా అస్సాము ఇట్లాంటి రాష్ట్రాలకు మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు బెంగాలీ హిందూస్. కలకత్తా హైకోర్టు ఈ హత్యలు, మహిళల మీద జరిగిన రేపులు, వీటి మీద అంతా కూడా కేసుల్ని పరిశీలించింది. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. సిబిఐ ఛార్జ్షీట్లు ఇవన్నీ చేసింది. ఆఖరికి 2025లో కొద్దిగా కొంతమందికి శిక్షలు పడ్డాయి. బాధితులు తరచుగా టీఎంసీకి సపోర్టుగా ఉన్న ఈ ముస్లిం మెజారిటీ గ్రామాల్లో మైనారిటీ హిందువులు. చాలా వరకు కొన్ని తీసుకుంటే నేను చదువుతున్నవన్నీ కూడా కోర్టులో రికార్డ్ అయినవి. సిబిఐ దర్యాప్తులు, సుప్రీంకోర్టుకి బాధితుల పిటిషన్లు, ఫ్యాక్ట్ ఫైండింగ్ ఈ కమిటీ నుంచి రిపోర్ట్లు తీసుకున్నవే ఉదాహరిస్తున్నాను. ఇదేదో కల్పితాలు కాదు. 6 ఏళ్ల మనవడు ముందు 60 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్. ఎక్కడ ఇది? పూర్వ మెదినీపూర్ కేజారి నియోజకవర్గం. మే 4వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా 2021లో 5గురు టీఎంసీ కార్యకర్తలు ఇంట్లో చొరబడ్డారు. మే 3వ తారీఖు నుంచే బెదిరింపులు, ఆమెను కొట్టేసి కట్టి పిల్లవాడు చూస్తుండగానే 6 ఏళ్ల మనవాడు చూస్తుండగానే గ్యాంగ్ రేప్. ఆ తర్వాత ఇంట్లో వస్తువులు దోచుకున్నారు. మరుసటి రోజు ఆమె అపస్మారక స్థితిలో కనుగొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ సమోదు చేయడానికి కూడా పోలీసులు మొదట నిరాకరించారు. బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలా గ్యాంగ్ రేప్ జరిగిన కేసుల్లో ఇదొక ఉదాహరణ. రెండోది ఇంకా దారుణం. 9 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం. మాల్దా జిల్లా మణిక్చక్ జూన్ 4వ తారీఖు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ స్కూల్ టీచర్ రఫీకుల్ ఇస్లాం అలియాస్ బెహ్లు టీఎంసీ నాయకుడు డబ్బు ఇచ్చి అమ్మాయిని మామిడి తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. హైకోర్టు సిబిఐకి అప్పగిచ్చాక
61 ఈ హత్య మహిళలు ఈ నేరాల కేసులో ఇదొకటి. జూలై 2025లో కానీ ఇతనికి పోక్సో కోర్టు అతనికి పోక్సో యాక్టు ఐపీసీ సెక్షన్ 376 ఏబీ కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించింది. ఇంకా దారుణమైంది, బీజేపీ కార్యకర్త కొడుకును కాపాడుకోవటానికి ప్రయత్నించిన కకోలి క్షేత్రపాల్ హత్య జరిగింది ఈస్ట్ బర్ధమాన్లో జబల్పూర్లో మే 3వ తారీఖు ఉదయం 11:45కి 20 మందికి పైగా టీఎంసీ కార్యకర్తలు ఆయుధాలతో ఫైర్ ఆర్మ్స్తో ఆశీష్ క్షేత్రపాల్ అతను బీజేపీ శక్తి కేంద్ర అధ్యక్షుడు, అతని ఇంటి మీద దాడి చేశారు. అతని తండ్రి చేతిని నరికేశారు. తల్లి సిపిఐఎం నాయకురాలు, కానీ కొడుకు బీజేపీకి సపోర్ట్ చేశాడని ఆ కొడుకును కాపాడడానికి వెళ్ళిన తల్లి మీద కూడా దాడి చేశారు, నరికి చంపేశారు. ఆ శవాన్ని అయితే రోడ్డు మీద రోజుల తరబడి ఉంచబడింది. ఇల్లు ధ్వంసం చేశారు. సిబిఐ ఈ సైట్ని సందర్శించింది. ఈ సంఘటన ఫ్యామిలీస్ని ఎలా టార్గెట్ చేశారో ఒక ఉదాహరణ కింద కూడా మనం చెప్పచ్చు. పోస్ట్ పోల్ వైలెన్స్ వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద. ఇంకా దారుణం, సభ్య సమాజం తలదించుకునే సంఘటన. బీజేపీ సపోర్టరు అతని భార్యని కుటుంబం ముందు బట్టలు విప్పి లైంగిక దుర్వినియోగం బీర్భూమ్ జిల్లాలో జరిగింది. 40 నుంచి 50 మంది ఆయుధాలతో టీఎంసీ గూండాలు బీజేపీ సపోర్టర్ ఇంటిపై దాడి చేసి దోచుకుంటమే కాకుండా భార్య జుట్టును పట్టుకుని లాగి బట్టలు విప్పి లైంగిక దుర్వినియోగం చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ సమోదు చేయడానికి నిరాకరించారు. గ్రామం వదిలేయమని చెప్పి సలహా ఇచ్చారు. సుప్రీంకోర్టు 2025లో ఆ బెయిల్ రద్దు చేసి ఇది చాలా దారుణమైన నేరం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని తీవ్రంగా ఖండించింది. ఇంకొన్ని సంఘటనలు చూస్తే మనం ఒక 17 ఏళ్ల ఎస్సీ అమ్మాయిని మే 9వ తారీఖు అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. 25 పైగా హత్యలు, కత్తులు, బాంబులు, వేలాది మంది వలస వెళ్ళారు. పోలీసుల వైఫల్యాలు, ఎఫ్ఐఆర్లు, నిరాకరణ. అందుకే 2026లో సారు ప్రాసెస్ అనే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను దింపడం, సిఆర్పిఎఫ్లు ఎక్కడికక్కడ ఎవరైనా ఎదురు మాట్లాడితే వితౌట్ వారెంట్ థ్రెటనింగ్ ఇస్తే కూడా వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయమని చెప్పి ఎన్నికల సంఘం చెప్పటం, అమిత్ షా అక్కడే ఉండటం, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వలస వెళ్ళిన వాళ్ళు కొద్దిగా ధైర్యంగా ఈ మాల్దా, ముర్షిదాబాద్ ఇలాంటి చోట తిరిగి వస్తున్నారు. ఇలాంటి సంఘటనలు నేను చెప్పినవి కొన్ని, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి యూట్యూబ్స్లో. భయానక వాతావరణం పూర్తిగా మే నెల నుంచి జూన్ నెల దాకా భయంతో బతికారు హిందువులు. వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ కూడా కాదు, వెస్ట్ బెంగాల్లో. ఇలాంటి సమయంలో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి 2026లో. చాలా మార్పు వచ్చింది. మహిళలు తెగించారు, మహిళలు ముందుకొచ్చారు. బెంగాల్లో మహిళలు ముందుకొచ్చి బీజేపీకి సపోర్ట్గా కదులుతున్నారు. వాళ్ళకి సల్యూట్ చేయాల్సింది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్కి నెఫ్యూ చంద్రకుమార్ బోస్ బీజేపీ నుంచి టీఎంసీలో చేరాడు. అలాంటి వాళ్ళని చేర్చుకుంటోంది ఆఖరికి మమతా బెనర్జీ. ఆయన అంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరు మర్చిపోకూడదు. బీజేపీలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ టెర్రర్ ఆర్గనైజేషన్కి తృణమూల్కి ఏం తేడా లేదని ఆయనే బీజేపీలో ఉన్నప్పుడు మమతా మీద విమర్శించాడు. ఇప్పుడు ఆయన చేరాడని చెప్పి టీఎంసీ సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మనం ప్రజా వ్యతిరేకత చాలా క్లియర్గా కనబడుతోంది తృణమూల్ కాంగ్రెస్ మీద. నేను అందుకే యాంటీ ఇంకంబెన్సీ ఉంది అని పదే వీడియోలు ఎందుకు చెప్తా అంటే ఇంకొన్ని ఉదాహరణలు. ఈ సూర్య అసెంబ్లీ నియోజకవర్గం ఉంది, ఉజల్ చటర్జీ అతను అక్కడ అభ్యర్థి. ఇంతకుముందు సూర్య మున్సిపాలిటీకి చైర్పర్సన్గా కూడా చేశాడు. అతను వెళితే ప్రజలు నువ్వు 15 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసావు మున్సిపల్ చైర్మన్గా, నీకెందుకు ఓటేయాలంటూ కూడా ప్రొటెస్ట్లు, పబ్లిక్ అంతా కూడా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మీద తిరగబడ్డ వీడియో వైరల్ అవుతోంది. అలాగే చందన్ మండల్ నుండి టీఎంసీ అభ్యర్థి బీజేపీ వదిలి టీఎంసీలో జాయిన్ అయ్యారు. అక్కడ టీఎంసీ క్యాండిడేట్లు వాళ్ళందరినీ కూడా తరిమి చెప్పులతో చీపురులతో తరిమి ప్రచారానికి కూడా రానివ్వలేదు ఈ చందన్ మండల్ని. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. చాలా వరకు కూడా మేము ఈ హంబా రంబా ఇలాంటివి ఏం ఓట్లు ఏమని చెప్తున్నారు,
మమతా బెనర్జీ మీటింగ్లోనే అశోక్ నగర్లో జరిగింది. స్పష్టంగా అక్కడ ప్రజలు అక్కడ పలచగా వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా ఆమె స్పీచ్ మొదలు పెట్టగానే వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఇంకా మమతా బెనర్జీకి అవమానం అంటే స్వరూప్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆమె ఎంత విసుగుతో ఆఖరికి అందంటే, తల్లులు ఏంటి మాట్లాడట్లేదు, తమ్ముళ్ళు మీరేంటి ఏం మాట్లాడట్లేదు, నాకెందుకు రెస్పాండ్ కావట్లేదు మీరెవరు అని ఓటర్స్ని అడిగినా కూడా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా చేయత్తలేదు, పాజిటివ్గా కనబడలేదు. ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియోలో చూడండి. చాలా నిశ్శబ్దం, విచిత్రమైన నిశ్శబ్దం కనబడుతుంది మమతాలు. ఎందుకంటే ఓటర్స్లో కూడా రాజకీయ సభల్లో సాధారణంగా ప్రజల నాయకుడితో కలిసి చాలా జోష్గా వినోదాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మమతా బెనర్జీ ప్రజల వైపు చూసి నేను చెప్పినట్టు అమ్మలు మాట్లాడట్లేదు, అన్నలు మాట్లాడట్లేదు అని చెప్పారు. అయినా కూడా ఇది ఆహ్వానం, కానీ ఆ మద్దతుదారుల నుంచి ఎక్కడా కూడా స్పందన లేదు. ఇది ఒక్కటే కాదు, ఈ మధ్యకాలంలో గత వారం రోజుల నుంచి చూస్తే ముఖ్యంగా మహిళల నుంచి ఎక్కడా కూడా బెంగాల్లో రెస్పాన్స్ కావట్లేదు. అదే తేడా మోడీ సభలు చూసుకుంటే మనం మోడీ సభలకి విశేష స్పందన కనబడుతోంది. వెస్ట్ బెంగాల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా జోష్గా పరిగెడుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. మోడీ ఏమైనా మాట్లాడినా కూడా ఇదంతా కూడా చూస్తే తృణమూల్ కాంగ్రెస్కి పాజిటివ్ సిగ్నల్స్ అయితే బెంగాల్లో కనబట్టలేదు. గతం చూస్తే మనం 2011లో మమత ఎంతో ఉత్సాహంగా ఎన్నికలు గెలిచింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రస్తుతం మోడీకి ఎట్లా రెస్పాన్స్ ఇస్తున్నారో ఓటర్సు అప్పుడు అలాంటి రెస్పాన్స్ ఇచ్చేవారు. స్వరూప్ నగర్ లాంటి నియోజకవర్గంలో కూడా మమతా బెనర్జీకి రెస్పాన్స్ రావట్లేదంటే ఇది అలసట అనుకోవాలా, మార్పా, లేదా తాత్కాలికమా? ప్రస్తుతానికైతే ఈ నిశ్శబ్దమే ప్రధానంగా కనిపిస్తోంది వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ సభలకంతా కూడా. టీఎంసీ క్యాండిడేట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి పూర్తిగా తిరుగుబాటు చాలా క్లియర్గా 15 సంవత్సరాల మమతా బెనర్జీ పరిపాలనకి యాంటీ ఇన్కంబెన్సీ అనేది అయితే కనబడుతోంది. చివరగా కొన్ని సిగ్నల్స్ బీజేపీకి పాజిటివ్ ఎట్లా ఉన్నాయంటే, ప్రధానమంత్రి మోడీ ఈస్ట్ బర్ధవాన్లో పెద్ద సభ నిర్వహించారు, మ్యాసివ్ క్రౌడ్ వచ్చారని చెప్పచ్చు. ఈస్ట్ బర్ధవాన్లో ఎవరు గెలిస్తే బెంగాల్ అధికారం వాళ్ళదే అవుతుంది. అక్కడికి వచ్చిన మోడీ సభకి వచ్చిన జనాల్ని చూసి అర్థమవుతుంది మనకి బీజేపీ ఎట్లా పుంజుకుంది బెంగాల్లోని. ఇప్పటిదాకా బెంగాల్లో బీజేపీ బ్రిగేడ్ ర్యాలీ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పచ్చు. క్యాండిడేట్ సెలక్షన్ చాలా బ్రహ్మాండంగా చేశారు, 90% ఆసమ్ అని చెప్పచ్చు. మేనిఫెస్టో చాలా ఆచితూచి బ్రహ్మాండంగా ఉంది. అన్ని పొలిటికల్ పార్టీస్ కన్నా బెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో బాగుందంటున్నారు. సార్ ప్రాసెస్ వలన బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రధానమంత్రి మోడీ ర్యాలీస్ వృద్ధులు, పిల్లలు, యూత్ మొత్తం అంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. సూపర్ హిట్ అయింది. ఇక మిగిలిందల్లా మొత్తం డిపెండ్ అయ్యేది రిజల్ట్ అంతా కూడా ఓటింగ్ డే నాడు ఓటర్స్ మొబిలైజేషన్ ఇదంతా చూడాలి మనం. ప్రస్తుతానికి చాలా క్లియర్గా ఆఖరికి సోషల్ మీడియాలో, యూట్యూబ్స్లో మమత ఎప్పుడూ వినని కన్సల్టెన్సీసు, ఛానల్స్ పేర్లు, లేదంటే పోల్స్టర్స్ పేర్లు వినని వాళ్ళందరితో కూడా టీఎంసీ 200 అని అధికారంలోకి వస్తున్నామని ఆఖరికి ఫేక్ పబ్లిసిటీకి దిగిపోయారంటేనే అర్థమవుతోంది బెంగాల్లో ఎలా ఉందని. 294లో 148 హాఫ్వే మార్కు, దాదాపు చాలా వరకు కూడా 130 లీస్ట్ బీజేపీకి అని ఇస్తున్నారు. ఇంకొక 18 స్థానాలు ఎందుకో ఆ 148 మార్క్ దగ్గర రావట్లా 130 అని ఇస్తున్నారు. నా వరకు నా అంచనా అయితే అన్నీ సక్రమంగా, అన్నీ అంటే ఓటింగ్ రోజు చాలా ఇంపార్టెంట్, వైలెన్స్ జరగకుండా ధైర్యంగా ఓటు వినియోగించుకుంటే ఈ ముస్లింలు ఎక్కువ, హిందువులు తక్కువ ఇదంతా కూడా లేదు. పోలరైజేషన్ వస్తే మనం తెలంగాణలో నిజామాబాద్ తీసుకున్నా, అస్సాంలో తీసుకున్నా, కేరళలో కొన్ని నియోజకవర్గాలు తీసుకున్నా, ఇవన్నీ కూడా ఓటర్స్ పోలరైజేషన్ బ్రహ్మాండంగా అయింది, బీజేపీ గెలిచింది. నా అంచనా ప్రకారం ఏప్రిల్ 12వ తారీఖుకి బీజేపీ హాఫ్వే మార్క్ దాటే దిశగానే ఉంది. బ్రాకెట్లో పోలింగ్ రోజు ఏం వైలెన్స్ జరగకుండా ఓటర్స్ మొబిలైజేషన్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే ఇప్పటిదాకా చాలా బ్రహ్మాండంగా చేసింది. ఫస్ట్ ఫేజ్ లోపలే అమిత్ షా ర్యాలీస్ పెట్టుకున్నారు, యోగి ఆదిత్యనాథ్ ర్యాలీసు, ప్రధానమంత్రి మోడీ ర్యాలీసు, అట్లాగే నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, రేఖా గుప్తా అందరూ రంగంలో దిగారు.
ఒక 500 ర్యాలీస్ వరకు ప్లాన్ చేస్తున్నారు. మమత ఉక్కిరిబిక్కిరవుతోంది. మమత భయపడుతోంది. ఏప్రిల్ 13వ తారీఖు ప్రకారం మమత ఓటమి అంచున ఉంది వెస్ట్ బెంగాల్లో. థ్యాంక్ యూ.